చలో చాకలి ఎస్సీ సాధన సమితి 8వ వార్షికోత్సవ మహాసభ చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చాకలి శ్రీలక్ష్మి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా ఇందిరా పార్కులో 8వ వార్షికోత్సవ మహాసభ కరపత్రాన్ని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సట్టు నాగే ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటప్పయ్య, హెచ్ఎం తిరుమలగిరి దామర్ల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు పోతురాజు ఉపేందర్, జిల్లా నాయకులు కప్పరాజు రమేష్, దామర్ల లక్ష్మయ్య, ఏనుగంటి లింగయ్య, రాచకొండ శివ, బూత్రాజు సాయి శశాంక్, బూత్రాజు శైలజ, రాచకొండ దుర్గా, రాచకొండ గీత తదితరులు పాల్గొన్నారు. నా పేరు చాకలి శ్రీలక్ష్మి. చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. చాకలి ఎస్సీ సాధన సమితి మే 2017 మే 28న పురుడు పోసుకొని ఈ నెల 28కి 8వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి నేపథ్యంలో 7 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మరి పోరాట ఫలితాలను బేస్ చేసుకొని మేము మే 28న కొన్ని సంకీర్ణ నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. ఈ యొక్క మహాసభకు మరి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు అక్కినపల్లి పున్నయ్య గారు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ అక్కినపల్లి పున్నయ్య గారు, మరి అదేవిధంగా కంచె ఐలయ్య గారు, మరి దామెర్ల శ్రీనివాస్ గారు, భద్రయ్య గారు, మాదారపు అప్పారావు గారు, చాకలి ఎస్సీ సాధన సమితి వ్యవస్థాపకులు మరి గౌరవనీయులు పెద్దలు మరి నీలం వెంకన్న గారు, రచయిత జర్నలిస్టు, చాకలి ఎస్సీ సాధన సమితి వ్యవస్థాపకులు నీలం వెంకన్న గారు హాజరు కాబోతా ఉన్నారు. ఏదైతే 7 సంవత్సరాల్లో చాకలి ఎస్సీ సాధన సమితి సుదీర్ఘ పోరాటాన్ని బేస్ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో చాకలి కులస్తులకు జరిగినటువంటి అవమానాలు, హత్యలు, గ్రామ బహిష్కరణలు అన్నింటినీ బేస్ చేసుకొని 18 రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నామో, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నామో తెలంగాణలో కూడా ఎస్సీ జాబితాలో కొనసాగడానికి ఇక్కడ రాజకీయ పెద్దలు కూడా మరి గతంలో వారు మాట్లాడినటువంటి మాటల్ని ఈరోజు మేము పరిగణలో తీసుకొని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నిజం చేసే విధంగా మహాసభ నిర్ణయం తీసుకోబోతుంది. మహాసభ నిర్ణయం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని పాత్రికేయ మిత్రుల ద్వారా మరి ప్రజానీకానికి తెలియజేస్తూ సూర్యాపేటలో యావత్ నా జాతి మొత్తం కూడా మరి 28వ తారీఖు నాడు మరి పెద్ద మనసుతోటి ఆ ఒక్కరోజు కేటాయించి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఉదయం 11 గంటల వరకు రావాల్సిందిగా కోరుతూ జై చాకలి, జై ఐలమ్మ, జై సంత్ గాడ్కే బాబా, జై పూలే, జై బాబాసాహెబ్ అంబేద్కర్.